దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు ఉన్నటువంటి లేఖనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కొద్దిసేపు ఇది చాలా ఎక్కువసేపు బట్టే వాక్యం, కానీ కొద్దిసేపట్లో కుదించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి మార్కు. ఈయన వాస్తవంగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యగ్రంథంలో మనకు కనబడతాడు. ధనవంతుడు, మరి దేవుని వెంబడించినటువంటి వాడు. ధనవంతులందరూ దేవుని వెంబడించాల. బైబిల్లో దేవుని వెంబడించాడు. వెంబడించి మరి పౌలు యొక్క స్వార్థ ప్రయాణంలో, మొదటి స్వార్థ ప్రయాణంలో ఆ యొక్క బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. సభ్యుడిగా ఉండి ఏమైందంటే, ఆ దినాలలో పంపూలియా అనేటువంటి పట్టణంలోకి వెళ్ళిన తర్వాత, పెర్గమ, పంపూలియా ఆ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వేడి తట్టుకోలేక, అక్కడ కొంచెం నీరు కూడా చవగా ఉంటాయి, అవన్నీ ఆ యొక్క పరిస్థితులు తట్టుకోలేక సువార్త ప్రయాణం మధ్యలో తిరిగి వచ్చాడు. వచ్చినందుకు ఆ బృంద నాయకుడైనటువంటి పౌలు కోపం కలిగింది కదా. ఎవరికైనా కోపం కలుగుతుంది ఖచ్చితంగా. కోపం కలిగి ఏమన్నాడంటే, ఓ 2వ సువార్త ప్రయాణం ప్రారంభించబోతున్నారు. ప్రారంభిస్తున్న సమయంలో వీరి యొక్క మామ అయినటువంటి యొక్క బంధువైనటువంటి బర్నబా అంటాడు, మనం వెళుతున్నాం కదా, మొదటి స్వార్థ ప్రయాణంలో మనతో పాటు మార్కు వచ్చాడు, జాన్ మార్కు, అతన్ని మరలా తీసుకుని వెళదామంటే పౌలు అంటాడు, వద్దు వద్దు కదా. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయము 34 చదువు. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయం 37. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు మాత్రం ఇష్టపడలా. కారణం ఏంటి? పౌలు ఇష్టపడకపోవడానికి గల కారణం ఏంటంటే, మధ్యలో వదిలేసి వచ్చేసాడు. కుర్రవాడు కావచ్చు వయసులో, మరి తనతో పాటు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏంటంటే కాదనుకొని వచ్చేస్తాడు. అందుకని పౌలు కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళొద్దు అంటాడు కదా. తీసుకెళ్ళొద్దంటే అప్పుడు ఏమైంది తెలుసా? వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే, ఈ యొక్క పౌలు బర్నబా విడిపోవడానికి ఈయనే కారణం. ఎవరు? జాన్ మార్కు. ఎందుకు బర్నబా ఎందుకు అంత పట్టుబట్టాడంటే, ఇతడు మేనలుడు. బర్నబాకి జాన్ మార్కు బంధువు, మేనలుడు. అందుకని తీసుకెళ్దామంటే పౌలు కాదు అలాంటి వాడు వద్దన్నాడు. మరి వద్దని అక్కడ వదిలేసినట్లయితే పౌలు వద్దనుకున్నాడు, మరి దేవుడు కూడా వద్దనుకుంటే మార్కు సువార్త మనకి వాక్యంలో వచ్చేది బైబిల్లో ఉండేది కాదు. చూడండి, కొన్నిసార్లు మనుషులు పరిస్థితులను బట్టి మనల్ని నిర్లక్ష్యం చేస్తారు, పరిస్థితులను బట్టి మనం నిరాకరిస్తారు. కానీ జాగ్రత్త గమనించండి, దేవుని యొక్క కృప ఉన్నప్పుడు దేవుడు మళ్ళా సరిచేసి మనల్ని వాడుకుంటాడు. అయితే అలాంటప్పుడు ఏం జరిగింది? బహుశా వాక్యములో వ్రాయబడలేదు, కానీ మార్కుని బర్నబా వెంట పెట్టుకొని కుప్రకు వెళ్ళాడేమో. కుప్రకు బర్నబా వెళ్ళినట్టు వాక్యం సెలవిస్తుంది, కానీ మార్కు వెళ్ళడం లేదు, మనకైతే తెలియదు. కానీ తన బంధువు కాబట్టి నేను అనుకోవటం, మార్కుని బర్నబా సరిచేస్తుంటాడు, సరిదిద్దుంటాడు. అందుకనే మన జీవితాలకు ఏం కావాలంటే, మనందరము తప్పిపోతాం, మనందరము మానవులము. మానవ నైజం ఏంటంటే తప్పిపోవటం, తొట్టిల్లటం. అలాగని వారిని మనం పూర్తిగా వద్దనుకుంటామా? అలాగని మనం వారిని పూర్తిగా వదులుకుంటామా? దేవుడు వదులుకోడు, మనుషులు కూడా వదులుకోకూడదు. ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే బర్నబా ఒక బహుశా అతన్ని సరిచేసి ఉంటాడు, అతన్ని సరిదిద్ది ఉంటాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనకు దిద్దుబాటు చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని సరిచేసేవారు, మనల్ని చక్కదిద్దేటువంటి వారు, మన తప్పులు తెలియజేసి మన సన్మార్గంలో నడిపించేటువంటి మంచి బోధకులు, మంచి పెద్దలు మన యొక్క జీవితంలో మనకు అవసరము. లేదు నా ఇష్టానుసారంగా పోతానంటే ఏమవుతుంది తెలుసా? మన యొక్క పతనాన్ని, మన యొక్క నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. బహుశా మార్కు దిద్దుబాటుకి ఇష్టపడ్డాడేమో, సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు.
పరివర్తనకి ఇష్టపడ్డాడు. అందుకనే తనలో వచ్చినటువంటి మార్పుని ఎవరు గమనించాడు? పౌలు గమనించాడు. ముందే వద్దన్నాడు మొదటి సువార్త ప్రయాణంలో. తన యొక్క జీవిత ముగింపులో 2వ తిమోతి పత్రిక రాశాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము తీయం తోతరుగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్పును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన. అబ్బా, ముందేమన్నాడు? ఈయన పరిచర్యకే పనికిరాడు అన్నాడు కదా. ఇప్పుడేమంటున్నాడు? పరిచారము నిమిత్తము ప్రయోజకుడు అంటున్నాడు. కారణం ఏంటి? తనలో మార్పుని గమనించాడు, తనలో వచ్చిన పరివర్తనని గమనించాడు. పరిశుద్ధాత్మదేవుడు మనుషుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చేసిన ఆ కార్యమును పౌలు కూడా గమనించాడు. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడంటే రోమా చెరసాలలో ఉన్నాడు. అద్దె ఇంట్లో ఉన్నట్లు వాక్యములు మనం చూస్తాం. అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయము చివరిలో ఆ మాట ఉంది. అద్దె గృహంలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పటికీ కూడా అతనికి స్వేచ్ఛనిచ్చారు అద్దె ఇంట్లో ఉండటానికి. అద్దె ఇంట్లో ఉండి ఏం చేస్తానంటే తనను కలవటానికి చాలా మంది వస్తున్నారు. వచ్చిన వారందరినీ కూడా ఆయన కలుసుకుంటూ ఉన్నాడు. కలుసుకుని వారికి స్వార్థ ప్రకటిస్తున్నాడు. తర్వాత ఇక మరి ఇప్పుడు ఏమైందంటే, ఇక ఈ పత్రిక రాసే సమయానికి ఇది వీడ్కోలు పత్రిక అంటారు. ఇది చివరి పత్రిక ఆయన రాసింది. ఇక తనకు తెలిసిపోయింది తను ఏంటంటే చనిపోతున్నాడని తెలిసిపోయింది. ఆ సమయంలో తనతో పాటు ఎవరున్నారంటే లూకా ఉన్నాడు, వైద్యుడు. మరి లూకాను మనం మెచ్చుకోవాలి. ఏదో తెలుసా, పౌలు కోసం తన వైద్య వృత్తిని ప్రక్కన పెట్టేశాడు. ఫిలాసఫీ తెలుసు. పౌలు కోసం ఏం చేస్తాడంటే తన వృత్తిని ప్రక్కన పెట్టి పౌలుతో పాటు 2వ సువార్త ప్రయాణంలో. అందుకనే అపోస్తలుల కార్యగ్రంథంలో మీరు గమనించినట్లయితే మేము అని రాస్తాడు. అపోస్తలుల కార్యగ్రంథం రాసింది ఎవరు? ఈ యొక్క లూకా. మేము అంటే ఆ బృందంలో నేను కూడా సభ్యుడిని, నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణాలు ఏవి ఓడ ప్రయాణాలు చాలా, అవి ఒకరోజు 2 రోజులు అయ్యే కాదు, నెలలు పట్టేవి, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏం చేస్తారంటే ఓడని మధ్యలో నిలిపివేస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో తర్వాత సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు అన్నీ కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో పౌలుకి సహకారిగా ఉండటానికి, పౌలుకి వైద్యులు చేయటానికి, పౌలు యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించడానికి, ఈ యొక్క చూసుకోవడానికి ఏం చేశారంటే ఈ వైద్యుడు లోకా వెళ్ళాడు. ఇప్పుడు లోకా ఈయనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే తిమోతి నువ్వు తొందరగా అంటాడు. ఎందుకు తెలుసా? తిమోతి ఈయనకి ప్రియమైన కుమారుడు. ఎవరికి? పౌలుకి ప్రియమైన కుమారుడు కదా. మన యొక్క జీవిత ముగింపులో మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఎవరైనా మనకు బాగా ప్రియమైన వాడు, మనం ప్రేమించేవారు మన ప్రక్కన ఉంటే బాగుండు. వారి ద్వారా మనం ఆదరణ పొందుతాం. వారి మాటలు కాకపోవచ్చు కానీ వారి యొక్క వాళ్ళు మనతో ఉంటే ఏమవుతుంది తెలుసా? అది మనకి ఆదరణ, అది మనకి నెమ్మది. అందుకని అంటున్నాడు తిమోతి నువ్వు తొందరగా అని చెప్తున్నాడు. నువ్వు వచ్చేటప్పుడు ఏం చేస్తావు? ఎవరిని? జాన్ మార్కుడు వెంట పెట్టుకుని. ఎందుకు తెలుసా? అతడు నాకు ఏంటంట ఏమన్నా చదవడం వల్ల పరిచారము నిమిత్తము ప్రయోజకుడు అంటే నేను పెద్దవాడిని అయిపోయాను కదా, నాకు పరిచర్య చేస్తాడయ్యా. అంతకుముందు నిష్ప్రయోజకుడిలా కనిపించాడు పౌలుకి, మరి ఇప్పుడు ప్రయోజకుడయ్యా. ఎందుకంటే తనలో మార్పు వచ్చింది, తనలో గొప్ప మార్పు వచ్చింది. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి 2వ అవకాశం ఇస్తాడు. మనం కొన్నిసార్లు ఏమో కదా మనుషులు ఏమంటాం, ఇక పనికిరాడంటే దేనికి పనికిరాడు జీవితంలో అంటూ ఉంటాం. మరి దేవుడు కూడా జీవితంలో దేనికి పనికిరాడంటే మన జీవితాలు ఏంటి వ్యర్థమైపోతాయి. దేవుడు 2వ అవకాశం ఇస్తాడు. పౌలు 2వ అవకాశం ఇచ్చాడు. అంటున్నాడు ఇప్పుడు పరిచారం నిమిత్తం నాకు అతడు ప్రయోజకుడు, నాకు అవసరము, అతనితో నాకు పని ఉంది, నువ్వు తీసుకుందామని చెప్తాడు. మరి అదే కాదు, మరి దేవుడు అవకాశం ఇచ్చాడు, పౌలు అవకాశం ఇచ్చాడు, తన మామ సరి చేసి ఉంటాడు అనే వాటన్నిటిని బట్టి ఏమైంది తెలుసా? ఏమైందంటే ఇదిగో వాటన్నిటిని బట్టి మనకి మార్కు స్వార్థ ఉంది. సరి చేయబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవిత స్వార్థని ఒక పుస్తకంగా రాసినటువంటి వాడు మార్కు. ఈయన వేళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, స్టబ్బీ ఫింగర్స్ అంటారు, చిన్న వేళ్ళు. మరి ఆ చిన్న వేళ్ళతోనే పొట్టి వేళ్ళతో పొట్టి పుస్తకం, పొట్టి స్వార్థ రాశాడు కదా.
పొట్టి సువార్త అంటే సువార్తలు 4 మనకి 4 3 పెద్దయే కానీ ఇది మాత్రం చిన్న సువార్త. ఏది ఏమైనా కానీ యేసయ్య గురించి రాయటానికి వాడుకున్నాడు. యేసయ్య గురించి రాయటానికి దేవుడు ఈ మార్కును వాడుకున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎవరిని కూడా నిష్ప్రయోజకమైన వారిగా ఎంచవద్దు. వారిని సరి చేస్తాము, వారిని ప్రయోజకులు చేస్తాము. మరి ఇప్పుడు చూడండి, ఈయన ఇదే కాదు, మరి పేతురు రోమాపట్నం వెళ్ళి ప్రతిసారి కూడా లాటిన్ భాషలోకి అనువదించడానికి ఏం చేసేవాడు? మార్కును వాడుకునేవాడు. లాటిన్, ఎందుకంటే పేతురికి లాటిన్ భాష రాదు. లాటిన్ భాషలో అనువదించడానికి ఇన్ని చేయటానికి దేవుడు మార్కును వాడుకున్నాడు. మరి ఈ మార్కు తను రాసిన సువార్తలన్నింటిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది కదా. మార్కు సువార్త ఏం చెప్తుంది తెలుసా? యేసుక్రీస్తు చేసిన అద్భుతాల గురించి ఎక్కువ రాస్తాడు మార్కు. మత్తయి ఏమో యేసయ్య చేసిన బోధల గురించి రాస్తాడు. లూకా ఏమో యేసు చెప్పిన ఉపమానాల గురించి చెప్తాడు. యోహానేమో యేసయ్య వ్యక్తిత్వం గురించి రాస్తాడు. యేసయ్య ఏమై ఉన్నాడు. కానీ ఈయన మాత్రము ఈయనకి తొందర ఎక్కువ. అందుకని వెంటనే అంటాడు. నాకు అంత ఓపిక లేదు. కొంతమంది అంటారు కదా, నాకు అంత ఓపిక లేదనండి, ఈయన ఓపిక లేదన్నట్లు వెంటనే అనేటువంటి మాట ఈ సువార్తలో 46 సార్లు ఎన్నోసార్లు వచ్చింది. చాలా త్వరగా ఏం చేస్తాడంటే ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు. చిన్న పుస్తకమైనప్పుడు కూడా యేసుక్రీస్తు చేసిన అద్భుతాల గురించి రాశాడు. మరి ఆ అద్భుతాలలో ఒకటి ఇక్కడ మనం చూస్తాము. ఏంటో అద్భుతము? ఎవరు వచ్చి చెప్పండి యేసయ్య దగ్గరికి. యేసయ్య 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కపెర్నహూము అనేటువంటి పట్టణంలోకి వచ్చాడు. కపెర్నహూము అంటే నహూము అనేటువంటి ప్రవక్త ఉన్నాడు కదా పాత నిబంధనలో. ఆ నహూము నివసించినటువంటి గ్రామం అని చెప్తారు. ఆ నహూము ఉన్నటువంటి ఊరు కాబట్టి దానికి కపెర్నహూము అనేటువంటి పేరు వచ్చింది. అయితే మరి ఆ కపెర్నహూముకు వచ్చిన తర్వాత యేసు ఒక ఇంటిలోకి వెళ్ళి ఆయన చూడండి, యేసయ్య పద్ధతి ఏంటి తెలుసా? ముందు వాక్యం బోధిస్తాడు, ముందే అద్భుతాలు చేయడు. చూడండి, ఫస్ట్ ఏం తెలుసా? యేసయ్య వచ్చింది రాజ్య స్వార్థ ప్రకటించడానికి. మనిషికి మారు మనసు అవసరము. మనిషి శాశ్వతంగా బ్రతకడానికి, నిత్యత్వంలో ఉండటానికి ఆయనకి అవసరమైంది స్వస్థత కన్నా రక్షణ ముఖ్యమని దేవుని వాక్యం ప్రకటిస్తాడు. చూడండి, తర్వాత స్వస్థతలు చేస్తాడు. స్వస్థత చూడండి, ఈ దేహంలో ఉన్నంత వరకే స్వస్థత మనకు అవసరము. కానీ రక్షణ చూడండి, ఈ దేహం నుంచి వెళ్ళిన తర్వాత కూడా రక్షణ అవసరం. రక్షణ లేకపోతే యేసయ్యతో మనం ఉండలేము. నువ్వు యేసయ్య దగ్గర నుండి వచ్చేటువంటి స్వస్థత పొందుకొని మళ్ళీ యేసయ్యని మర్చిపోతే నువ్వు యేసయ్యతో ఉండలేవు. కానీ నీవు రక్షణ పొందుకున్నట్లయితే ఏమవుతుంది తెలుసా? నీవు నిత్యం యేసయ్యతో ఉంటావు. అందుకని యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కానీ మొట్టమొదటిగా రక్షణ గురించిన బోధ, దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు అనేక మంది జనములు వచ్చారు. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు జనం అందరితో ఆ ఇల్లు కిటకిటలాడుతుంది. మరి ఒక పక్షవాయువు గల వాడిని తీసుకుని వచ్చాడు. ఇక ఆయన లేవలేడు, తన పని తను చేసుకోలేడు. అలాంటి వాడిని తీసుకొని వచ్చి ఏం చేశాడు? యేసయ్య దగ్గర తీసుకొచ్చిన విధానం నాకు చెప్తాను నేను. యేసయ్య బాగు చేశాడు. అయితే ఇక్కడ ఈ లేఖనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ నేను మార్నింగ్ ఉదయకాలనే నాకు కిరణ్ ఫోన్ చేశాడు. అయ్యగారు ఈరోజు వాక్యం పెట్టాను. వాక్యం పెట్టానగానే ఏదైనా పెడదాం టక్కునే నేను ఆలోచించినప్పుడు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నా మనసులో తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అంశాన్ని లేకపోతే వాక్యాన్ని నా యొక్క మనసులో తీసుకొచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 5 రకాల ప్రజలు ఉన్నారులే కానీ నేను 4 రకాల వారి గురించి చెప్తున్నాను, టైం లేదు. చూడండి, ప్రజల్లో అందరూ ఒక రకంగా ఉండరు. అందరూ ఒక రకంగా ఉంటే ఏమన్నా ఇది ఉంటుందా చెప్పండి? ప్రత్యేకత ఉంటుందా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, చెప్తారా? వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో కొంచెం రుచి ఉండాలంటే కొంచెం వైరుధ్యం ఉండాలి. అందరూ ఒకలాగా ఉన్నారనుకోండి, చెప్పండి, అందరూ ఒకలాగా ఉంటే ఏమీ ప్రత్యేకత ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు మనుషులందరూ. ఇప్పుడు చూడండి, మనకు ఉన్నటువంటి బిడ్డల్లో 4 ఉన్నా కానీ 4 రకాలు ఉంటారు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని ఎంత కంట్రోల్ చేసినా అలా చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు మౌనంగా ఉంటారు ఎక్కువ మంది కదా. పెద్దవాళ్ళు మౌనంగా ఉంటారు, చిన్నపిల్లలు మాత్రం ఇక కంట్రోల్ చేయడం చాలా కష్టం. మరి అలా ఇక్కడ కూడా 4 రకాల ప్రజలు ఉన్నారు. మొట్టమొదటిగా ఇదిగో పక్షవాయువు గలవాడు. అక్కడ చూడండి, పక్షవాయువు గలవాడు మనం గమనించినట్లయితే నడవలేడు. ఎందుకు వచ్చింది పక్షవాతము?
ఎందుకు వచ్చిందంటే అక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే యేసయ్య అతన్ని బాగు చేసేటప్పుడు ఏమనంటే నీ పాపములు క్షమించబడ్డగా అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క అనారోగ్యము, ఈ యొక్క జబ్బు రావడానికి గల కారణం ఏంటంటే ఆయన ఏదో పాపం చేస్తాడు. పాపాన్ని బట్టి మనకు రోగాలు వస్తాయి. అన్ని పాపాన్ని బట్టి వస్తాయా? లేదు. చూడండి, పాపాన్ని బట్టి మనకి లోకంలో ఎయిడ్స్ అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి, చూడండి కుదరని వ్యాధి, అది పాపాన్ని బట్టి వస్తుంది. అలాగే మరి ఇతరు ఏ పాపం చేస్తాడో దేవుని వాక్యంలో రాయబడలేదు, కానీ నీ పాపములు క్షమించబడ్డవి అని చేసే చెప్తాడు. మరి పాపమును బట్టి కొన్ని రోగాలు వస్తాయి, కొన్నిసార్లు మానవ తప్పిదాన్ని బట్టి వస్తాయి, కొన్నిసార్లు దేవుని యొక్క మహిమ కొరకు ఏం చేస్తాయి అంటే రోగాలు వస్తాయి. యోహాను సువార్త 9వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ ఒక గుడ్డివాడు వస్తాడు కదా యేసు దగ్గరికి. యేసు దగ్గరికి ఆ గుడ్డివాడు వచ్చినప్పుడు అతన్ని బాగు చేసినప్పుడు ప్రజలు అడుగుతారు, శిష్యులు అడుగుతారు, అయ్యా ఎందుకు వీడెందుకు ఇలాగయ్యాడు అని అడిగినప్పుడు ఏమని అంటాడు చూడండి, వీడు లేకపోతే ఇలాగ పుట్టడానికి వీడు చేసిన పాపమా లేకపోతే వీడి తల్లిదండ్రులు చేసిన పాపం అంటే లేదు. 9వ అధ్యాయంలో మనం వెళ్తున్నాం. అక్కడ చూడండి 9వ అధ్యాయం 2వ వచనం, ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టకి ఎవడు పాపం చేస్తును, వీడా వీరి కన్నవారా అని ఆయన అడుగుగా యేసు వీడైనను వీరి కన్నవారను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపట్టుకే వీడు గుడ్డివాడిగా వచ్చింది. ఈయన పాపం వల్ల గుడ్డివాడు కాల, వాళ్ళ తల్లిదండ్రుల పాపం వల్ల గుడ్డివాడు కాల. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి పిల్లలకు కూడా ఆ యొక్క రోగం వస్తూ ఉంటుంది. మరి అదేమీ కాదు, కానీ దేవుని క్రియలు, దేవుడు శక్తిమంతుడు, యేసయ్య అద్భుతాలు చేయగలడు, యేసయ్య సృష్టికర్త అనేటువంటి విషయాన్ని నిరూపించడానికి దేవుడు అతన్ని గుడ్డివారిగా చేస్తాడు. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు కొంతమంది వారిని మాట ద్వారా స్వస్థపరిచారు కదా. కొంతమందిని ఏం చేస్తారంటే ఆయన చెంగు పట్టుకుంటే స్వస్థత పొందారు, కొంతమంది ప్రార్థన చేసి స్వస్థత పొందాడు. కానీ ఈయన మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ఏంటంటే ఉమ్మి వేసి ఏం చేస్తాడు, బురద చేసి ఆ బురదను తన కళ్ళకి రాస్తాడు. కారణం ఏంటంటే పండితులు చెప్పింది ఏంటంటే అసలు వాస్తవంగా ఆయనకు ఒక కనుగుడ్డు లేదు, అసలు గుడ్డే లేదు పుట్టినప్పుడు. ఇప్పుడు గుడ్డితనం అంటే కనుపోవటం, కనుగుడ్డు ఉంటుంది కానీ పుట్టుకతోనే పోయింది. కానీ ఇంక అసలు కనుగుడ్డే లేదు. కనుగుడ్డు లేకపోవటం అని ఏం చేస్తాడంటే యేసయ్య ఆ యొక్క ఇప్పుడు మనలో అయితే నేలమంటి అలాగూ చేస్తాడు, అలాగూ ఆ ఉమ్మి వేసి నేలమంటి అక్కడ రాసినప్పుడు బురద రాసినప్పుడు అతనికి ఏమొచ్చిందంట, శుద్ధి కలిగింది. ఎందుకు చేస్తాడు ఇవన్నీ? ఎందుకు చేశాడు? ఆ దేవుని కార్యము, దేవుడి సృష్టికర్త, ఆయన కంటిని సృష్టించగలడు, ఏమైనా చేయగలడు అనేటువంటి విషయాన్ని దేవుని క్రియలు ఈయన ద్వారా బయలుపరచబడటానికి దేవుడు ఏం చేస్తాడంటే ఈయనకి ఈ గుడ్డివాడిగా వచ్చాడంటాడు. కనుక మరి పక్షవాయువు గల వారు తన పాపం వలన పక్షవాయువు వచ్చింది. పక్షవాయువు కలిగిన వారు ఏమీ నడవలేరు, వారికి అందరూ నిస్సహాయ స్థితి, ఎవరైనా సహాయం కావాలి ప్రియదేవులారా. మరి అలాంటి వ్యక్తి యేసయ్య దగ్గరకు రాలేదు, కానీ యేసయ్య దగ్గరకు తీసుకొని రాబడ్డాడు. రెండవది మీరు గమనించండి, రెండవ ఎవరంటే కొందరు అని ఉంది, లేకపోతే నలుగురు. కొందరని ముందు ఉంది, తర్వాత నలుగురు ఏం చేశారు, మనసును పట్టుకొని వచ్చారు. మరి యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పండి జనాలు ఆయన వెంట ఉంటారు. స్వస్థతలకు కానివ్వండి, ఆయన వాక్యం ఉండటానికైనా కానివ్వండి. మరి వచ్చినప్పుడు ఎన్ని ద్వారాలు ఉన్నాయో మనకు తెలియదు, ఎన్ని గుమ్మాలు ఉన్నాయో ఆ ఇంటికి మనకు తెలియదు. కనీసం 2 గుమ్మాలు ఉన్నా కానీ అసలు తీసుకురావడానికి ఖాళీ లేదు. ఖాళీ లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చూడండి, మరి మెదడుకి మేత ఆలోచన పెట్టారు కదా. మనం చాలాసార్లు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్, వాళ్ళ స్నేహితుడు ఎట్లన్నా కానీ యేసు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ స్నేహితుడు బాగుపడాలి. టక్కన వాళ్ళకి ఏమొచ్చింది ఆలోచన. కొంతమందికి ఆలోచన తొందరగా వస్తాయి కదా, వస్తే లేదు చెప్పండి అమ్మ, చక్కకి వచ్చిందా లేదా? యేసే చుట్టూ జనాలు ఉండేలోపు ఏం చేశారంటే అరే నేను పొట్టుని ఎప్పటికీ చూడలేను, చెట్టు ఎక్కుదామని వీళ్ళకి కూడా ఆలోచన వచ్చింది. ఆలోచన ఏం చేస్తారంటే ఇంటి పైకి వెళ్ళి పైకప్పు తీసి అక్కడి నుంచి కిందకి, అది అదే ఫోటో ఏది ఫస్ట్ దాంట్లో అది పైనుండి. మరి దానికి ఎంత కష్టపడాలి చెప్పండి?
ఏమనుకోవాలి, వాళ్ళు సహాయం చేసేవాళ్ళు కాకపోతే, నిజమైన స్నేహితులు కాకపోతే మాకెందుకులే, ఆడు సస్తే చేస్తాడు, మాకెందుకు ఈయన తిప్పలా. మామూలుగా బొమ్మలోంచి అయితే తీసుకెళ్ళగలం, రైట్, పైకి ఎక్కాలి, ఆ పెంకులు తీయాలి, రైట్, మళ్ళీ ఆయన కిందకి తీసుకురావాలి, ఇవన్నీ మాకెందుకు అనుకున్నారు. లేదు, రెండవ కోవలు ఉన్నటువంటి వారు ఎవరంటే సహాయం చేసేవారు. ఇప్పుడు రెండవ దాంట్లో ఇతరులకి సహాయం చేసేటువంటి వారు, వారి స్నేహితుడు బాగుపడాలని. మొదట ఆయన రోగంలో ఉన్నారు, అయితే సహాయము చేయాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన, అలాంటి దృక్పథం కలిగినటువంటి వాడు ఏ త్యాగమైన చేయటానికి సిద్ధం. మా యొక్క స్నేహితులు, మా బంధువు రక్షణ పొందటానికి, స్వస్థత పొందటానికి మేము ఎట్టి సహాయమైనా చేయాలి అనేటువంటి ఆశ కలిగిన వాడు. ఇది అంటే ఇతరులకి మనం సహాయం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇతరులని ప్రభు యొద్దకు నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యం. రెండు సహాయాలు ఉన్నాయి కదా, చెప్పండి ఏంటి రెండు సహాయాలు? ఏంటమ్మా నవీన, ఏంటి? ఒకటి మాట సహాయం, రెండవది మూట సహాయం. సరే, వెనక సహాయం గురించి మనం ప్రక్కన పెట్టిన, కొంతమంది మాట సహాయం కూడా చేయరు. మాట సహాయం అంటే నువ్వు ప్రార్థన సహాయం చేయాలి. నీవు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఒకవేళ ఆర్థికంగా సహాయం చేయలేకపోయావు అనుకోండి, ఇవ్వగలిగితే డబ్బులు ఇవ్వాలి, లేని పక్షంలో కనీసం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి ప్రభు యొద్దకు నడిపించడానికి, ప్రభు యొద్దకు రావడానికి అవకాశం కల్పించాలి. ఇదిగో వారే మోసుకొని వచ్చారు ప్రభు యొద్దకి, వారు మోసుకొని వచ్చారు. వారి పేర్లు అయితే రాయబడలేదు, కానీ వారు చేసిన పని జీవగ్రంథంలో రాయబడింది. నీ పేరు రాయబడ్డ లేకపోయినా కానీ నీ పని దేవుడు రాస్తాడు. ఒక వ్యక్తిని నువ్వు ప్రభు యొద్దకు నడిపిస్తే, ఆత్మీయంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపిస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. మనము ఇతరులకు సహాయపడేవారిగా మనం ఉండాలి. ఒక ఆయన ఒక పెద్ద సంపన్నుడు, ధనవంతుడు, వైద్యుడు. ఆయన అమెరికా నుంచి లండన్కి వెళుతున్నాడు ఓడలో, చాలా కాలం క్రితం జరిగింది. వెళుతూ ఉన్నప్పుడు వారితో పాటు చాలామంది ప్రయాణికులు ఉంటారు కదా, ఆ ప్రయాణికులు ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు మరి మొట్టమొదటిసారిగా ప్రయాణం చేయటం ఓడ ప్రయాణం. అప్పట్లో ఇంకా రైట్స్ ఓవర్ విమానాలు కనుగొనలేదు అనుకుంటా. ఇక వెళుతూ ఉన్నప్పుడు ఆ కుర్రవాడికి ఆ సముద్ర వాతావరణం పడక వాంతులు అవటము, వికారంగా ఉండటము, తల తిప్పినటువంటి వల్ల బాగా ఇబ్బంది పడుతున్నాడంట. బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళు చేయగలిగిన సహాయం చేస్తారేమంటారు, సిబ్బంది చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్లైట్లో, ఓడల్లో దూర ప్రయాణాలు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు టీం, ఆ ఎయిర్ హోస్టెస్లు, లేకపోతే ఆ క్రూ ఉంటుంది కదా, ఆ సిబ్బంది వాళ్ళే సహాయం చేస్తారు. మరి ఈయన వైద్య నిపుణుడు, ఈయన వెళ్ళి ఏం చేస్తారంటే ఆ కుర్రవాడికి వైద్య సహాయం చేశాడు. వైద్య సహాయం చేసిన తర్వాత ఆ కుర్రవాడు బాగుపడి మొత్తానికి వాళ్ళ లండన్ వెళ్ళింది. ఇద్దరు లండన్ వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ దారులు వేరైపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు, బహుశా 30-40 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు కరెక్ట్ తెలియదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క పట్టణంలో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు మరి ముఖ్యంగా అప్పట్లో మరి లండన్ మహానగరమైనా కానీ మురికివాడలు ఉండుంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒక మురికివాడలో భయంకరమైన వ్యాధి వచ్చి అనేక మంది చనిపోతున్నారు. ఒక కుర్రవాడు డాక్టర్ వారందరికీ వైద్యం చేసి వారందరినీ బ్రతికిస్తున్నారంట. అందరూ గుంపులుగా వస్తుంటే ఈ యొక్క వైద్యుని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఈ పెద్ద ఆయన కూడా మొత్తానికి విన్నాడంట. నేనేం చేశాడంటే ఎవరో ఈ వైద్యుడు చూద్దామని ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు అందరూ గుమిగూడుంటే వెళ్ళటము కష్టమవుతుంది. అయినా కానీ ఎవరో చూద్దామని ఆ ఓడలో సహాయం చేసిన పెద్ద ఆయన వెళ్ళి చూస్తే ఎవరో కాదు, సావు బ్రతుకులు ఉన్నటువంటి కుర్రవాడికి సహాయం చేశారు కదా, వైద్యం చేశారు కదా. ఆ కుర్రవాడు తర్వాత నేను అట్లనగానే ఆ వైద్యుడు నన్ను బ్రతికిచ్చాడు, నేను కూడా వైద్య విద్యను అభ్యసించి అనేక మందికి ప్రాణం పోయాడని పట్టుదలతో దీక్షతో ఆ యొక్క చదువు చదివి ఏం చేస్తాడంటే మంచి వైద్యుడు అయ్యాడు. వారందరికీ ఆ భయంకరమైన వ్యాధి నుంచి వారందరినీ తప్పించి వారందరికీ ప్రాణం పోస్తాడంట. అప్పుడు ఆ యొక్క కుర్రవాడిని పెద్ద ఆయన చూసి అప్పుడు ఒక చక్కటి మాట అన్నాడంట, దిస్ ఈస్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ హ్యావ్ ఎవర్ మేడ్ ఇన్ మై లైఫ్.
నా జీవితంలో నేను పెట్టినటువంటి అత్యుత్తమ పెట్టుబడి ఇదిగో ఈ కుర్రవాడే. ఆయన డబ్బులేంటి అట్లా కదా, ఆయన చేయగలిగిన వైద్యం చేశాడు. ఆయన ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. కనుక వేదేవులారా, మనము చేయగలిగింది, వీళ్ళు ఏంటంటే మంచం మోసుకుని వచ్చారు, అక్కడి వరకు రాగలిగారు. కానీ ఇంకెందుకులని వదిలేస్తే ఏసే దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఆ వ్యక్తి. మంచం పైకి తీసుకువెళ్ళి దాన్ని విప్పి కిందకి తీసుకొచ్చి ఏసే దగ్గర తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఏసయ్య అతను స్వస్థపరచటము అది సాధ్యమైంది. కనుక మనము ఇతరులకు సహాయపడే వారిగా ఉండాలి. ఇతరులు ప్రభు యొద్దకు రావటానికి, యేసు యొక్క శక్తిని తెలుసుకోవడానికి, యేసు ఇచ్చేటువంటి రక్షణ తెలుసుకోవడానికి వారికి మన మార్గాన్ని చూపించేటువంటి వారిగా ఉండాలి. చాలాసార్లు చెప్పాను కదా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక చక్కటి మాట అన్నాడు, ద లైఫ్ లివ్డ్ ఫర్ అదర్స్ ఈజ్ ద లైఫ్ లివ్డ్ బెస్ట్. అంటే ఇతరుల కొరకు మన కొరకు మనం ఎందుకు బ్రతుకుతాం, నా కొరకు నేను బ్రతుకుతాను, నా కొరకు నేను జీవిస్తాను. కానీ ఇతరుల కొరకు మనం బ్రతికితే అదే నిజమైనటువంటి జీవితం, అదే నీ జీవితానికి సార్థకత, అదే నీ జీవితానికి సాఫల్యతను తీసుకొస్తుంది. మరి వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి సహాయం చేస్తారు. మనము మన పరిధిలో మనము చేయగలిగిన సహాయం మనం చేయాలి. ఆ యొక్క వ్యక్తి యేసయ్య నీ పాపను క్షమించబడి పో అంటే లేచాడు, దిగ్గును లేచి నడిచాడు. ఇక మూడవదిగా యేసయ్య ఉన్నాడు. ఇక్కడ యేసయ్య ఏం చేస్తాడు చూడండి. యేసయ్య అక్కడ 5వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూసి, ఎవరి విశ్వాసము? ఎవరి? నలుగురు విశ్వాసం. వచ్చిన విశ్వాసం కాదు, పక్షవాయువుతో ఉన్నటువంటి వారి విశ్వాసం కాదు, వారి విశ్వాసమును చూసి. అదవుతుందా? నువ్వేదన్నా దేవుడి కొరకు చేస్తే నీ విశ్వాసాన్ని ప్రభువు చూస్తాడు, నువ్వు చేస్తే పనిని దేవుడు చూస్తాడు. మనుషులు కొన్నిసార్లు నాకు కూడా బాధ కలుగుతుంది, నేను ఎంత పని చేస్తున్నాను మనుషులు గమనించలేదా అని నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను కూడా మీలాంటి మనుషులు కాబట్టి, సాగుకున్నాయినా. కానీ మరి నీకు కూడా నువ్వు పని చేస్తున్నప్పుడు తగిన గుర్తింపు రాకపోతే నీకు బాధ కలుగుతుంది. అయితే నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ త్యాగాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ తెగింపుని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడు? వారిలో ఉన్న విశ్వాసము, మరి వారికి విశ్వాసం లేకపోతే పైకి వెళ్ళి కిందకి దింపేవారు కాదు. ఈయన బాగు చేయగలడు, ఈయన స్వస్థపరచగలడు అనేటువంటి నమ్మిక వారిలో ఉంది కాబట్టి వారు ఆ యేసుని ఆ బిడ్డని యేసు దగ్గర తీసుకొచ్చారు. కనుక నీ విశ్వాసం, నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. కొన్నిసార్లు అది మనుషులకు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు అది బయటికి రాకపోవచ్చు, కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని యేసయ్య చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యేసయ్య ఆయన చూచుచున్నటువంటి దేవుడు కదా. 37 సంవత్సరాల నుంచి అక్కడ పడినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన పరిస్థితి ఎరిగి ఆయన చూసినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. కనుక నీ విశ్వాసం, నీ అంతరంగంలో ప్రభు పట్ల నీకున్నటువంటి నమ్మిక, నీకున్న విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. చూడండి, మరి యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళినప్పుడు ఈయనలో ఉన్న విశ్వాసాన్ని సౌలు చూడలేకపోయాడు. సౌలు ఏమంటాడు? గొలియాతు అంత పెద్దగా ఉంటే నువ్వు అంత ఆయన ముందు నువ్వు బాలుడు అంటాడు కదా, నువ్వు బాలుడివి అంటాడు. కాకపోతే తన విశ్వాసాన్ని అక్కడ నిరూపించుకోవాల్సి వచ్చింది. ఏమన్నాడు? అప్పుడు అంటాడు, నేనెందుకు బాలుడినయ్యా, ఇదిగో సింహము నోట నుండి ఎలుగు వంటి నోట నుండి తప్పించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ నోట నుండి కూడా నన్ను విడిపించును అని విశ్వాస మాటలు పలికినప్పుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు తీశాడు. ఆ యొక్క విశ్వాసాన్ని నిరూపించడానికి మాటలు చెప్పినప్పుడు సౌలు అంటాడు, సరే వెళ్ళినాయన అంటాడు. మరి విశ్వాసముతో వెళ్ళాడు. విశ్వాసముతో దేవుడు విశ్వాసాన్ని చూసి నువ్వు వెళ్ళి ముందు నుంచి ఒక దెబ్బే, నేను అనుకుంటే ఒక దెబ్బేస్తానని దేవుడు దావీదుతో అన్నాడు. యుద్ధంలో ఏం చేశారు? గొలియాతును ఓడించారు. నీలో ఉన్న విశ్వాసము, మరుగుగా ఉన్న విశ్వాసము కొన్నిసార్లు మనుషుని గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు విశ్వాసమును గుర్తించి తగిన కాలంలో ఆయన మెప్పు. చూడండి, ఇక్కడ వీరికి మెప్పు కలిగింది, ఇక్కడ ప్రశంస కలిగింది. మెప్పే కాదు, నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు క్రియ కూడా చేస్తాడు, నీ యొక్క కార్యమును సఫలపరుస్తాడు. ఆ విషయం గుర్తు కాదు. ఇక చివరిగా 4వదిగా అక్కడ కొంతమంది ఎవరాలంట శాస్త్రులు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మంచిలో చెడు చూసేవాళ్ళు.
మంచి జరిగింది సంతోషించలేదు. పక్షవాయువు గలవాడు పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. మనసు మీద నుంచి లేవలేక, అన్నం తినలేక, ఏ పని చేసుకోలేక బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసయ్య బాగు చేస్తే వీళ్ళు ఏమంటారు? ఈయనెవరు బాగు చేయటానికి, పాపాలు క్షమించడానికి మన దేవునికి తప్ప మరి ఎవరికి అధికారం లేదు కదా అంటారు. అక్కడ చూడండి 7వ వచనంలో, వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకుంది. రైట్? హృదయంలో అనుకున్నది బయటకు ఎక్కడ వచ్చింది చెప్పండి? యేసయ్య బయట పెట్టాడు కదా. హృదయంలో అనుకున్నది ఎవరు బయట పెట్టారు? యేసయ్య బయట పెట్టాడు. మీ హృదయాల్లో మీరు బయట పెట్టి, మీ హృదయాల్లో ఉన్నది మీరు బయట పెడితే మాకు తెలిసింది. మీరు వేసిన వరం ఉంటే తప్ప. మరి అనుకున్నప్పుడు అనుకుని ఏం చేస్తారంటే వారు విమర్శిస్తున్నారు. ఎక్కడ యేసయ్యలో తప్పు జరుగుతుందా అని చూస్తూ ఉంటారు వ్యక్తులు కూడా. ఎక్కడ యేసయ్యని పట్టుకుందామా, యేసయ్యని పట్టుకోవడానికి దొరుకుతాడా అని తెలియదు. నీ జ్ఞానం ఎక్కడ, యేసయ్య జ్ఞానం ఎక్కడ? ఆయన ఏదో 2024 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి కాదు. ఆయన ఆది సంభూతుడు, ఆయన నిత్యుడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దైవత్వానికి గుర్తులు. వాటితో పాటు ఇక్కడ ఏం తెలుసా, పాపములు క్షమించడానికి కూడా యేసుక్రీస్తు దేవుడు దైవత్వానికి వాళ్ళకు రుజువుది. వాళ్ళ నోటితో ఒప్పుకుంటున్నాడు, అయ్యా నీవు దేవుడు అని వాళ్ళ నోటితో ఒప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. మరి యేసయ్య దేవుడు అనడానికి పాపములు క్షమించటమే చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఏం తెలుసా, పాపములు క్షమించుట. అది దేవునికి తప్ప మరి ఎవరికి కూడా అట్టి అధికారం లేదు. సంతోషించవలసిన దానికి బదులు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళు ఎక్కడ ఈయన ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు, చేయకూడదు కదా. కొన్నిసార్లు అందుకని యేసయ్య చాలా తెలివిగా వాళ్ళకి సమాధానం ఇస్తారు. ఒకవేళ సబ్బాతు రోజు మీరు ఏమి నన్నేమో స్వస్థపరచొద్దారు, మీరు మరి మీ ఎద్దు కానీ మీ గాలి గారి గుంటలో పెడితే తీయకుండా ఉంటారా అని అడిగారు. ఇవాళ నోరు మూసుకున్నారు కదా. మనము మంచిని, ఒకవేళ మంచిని మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ చాలామంది విమర్శిస్తూ ఉంటారు కదా. సంఘాలలో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమంది మన సంఘానికి అలాంటి వారు ఎవరు లేరు, దేవునికి స్తోత్రం, రైట్, ఉన్నా పర్లేదు అనుకోండి, దేవుడు వాళ్ళని మార్చుతాడు. కొంతమంది ఎందుకు వస్తారు తెలుసా, ఇతరులు విమర్శించడానికి, సేవకులు విమర్శించడానికి, తప్పులు పట్టడానికి వాటికి వస్తారు. ఇదో ఈ శాస్త్రులు, పరిశీలు, సర్దుకాయలు ఇప్పుడు కూడా పాపం యేసయ్యని వెంటాడుతూనే ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడా పట్టుకున్నాం. యేసయ్య చేస్తున్న అంత మంచే, కానీ ఆ మంచిలో వారు చేస్తున్నారు. 4 రకాల ప్రజలు ఉన్నారు. మొట్టమొదటిగా పక్షవాయువులో ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారంత ధనవంతులు, సంపన్నులైన కానీ యేసుక్రీస్తు లేని వారైతే వారేంటి తెలుసా, వారు ఆత్మీయ అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఆత్మీయ వ్యాధి కలిగిన వారు, ఆత్మీయ జబ్బు కలిగిన వారు. అందుకనే అట్టి వారిని ఏం చేయాలి, మనం ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. ఏ విధంగా చేతనైనా ఎలాగైనా కష్టపడి వాడి ప్రభు యొద్దకు మనం నడిపించాలి. ప్రభు యొద్దకు నడిపించినప్పుడు నడిపించిన నీ విశ్వాసం బట్టి నీకు మెప్పు కలుగుతుంది, ఆ వచ్చిన వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించండి, యేసయ్య చేసినటువంటి అన్ని స్వస్థతల కన్నా అతి గొప్ప స్వస్థత ఏంటంటే రక్షణే. మరి అది చాలా ప్రాముఖ్యం, అది గొప్ప అద్భుతం. దాని కూడా ప్రజలు మనం నడిపించాలి. నడిపించినప్పుడు యేసయ్య దగ్గర నుంచి నీకు వస్తుంది. చివరిగా నీవు శాస్త్రులే కాక ఏంటంటే ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సమర్శించి చివరికి మరి అతను సంతోషంగా తిరిగి వెళ్ళాడు. మరి పాపంలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిని మన ప్రభు యొద్దకు నడిపించినట్లయితే వారి పాపం నుంచి విడుదల, విముక్తి పొంది వారు ఎట్లయితే రక్షింపబడిన వారికి తిరిగి వెళ్తారు. అప్పుడే దేవునికి సంతోషం. అంటారు కదా లూకాసు వార్తలో, వారు మనసు అక్కడ లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయంలో పరలోకములో గొప్ప సంతోషము కలుగు. కనుక మనము లోకమంతా కూడా ఆత్మతో శాంతితో ఉంది, ఆత్మీయ అనారోగ్యంతో ఉన్నాడు. వారి ప్రభు నడిపిస్తాడు. ప్రభు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. 4వదిగా మనము సహాయం చేసేవారిగా ఉన్నాం, కానీ విమర్శించేవారుగాను లేకపోతే మంచిలో చెడు చూసేవారుగా ఉండకుండా మనం ప్రభుకి మహిమ తెచ్చేవారుగాను మరి అటు కృప
పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనందరికీ దయచేయగలరు.